నా మీద అభిమానంతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతతో వందనాలు తెలుపుకుంటా ఉన్నాను. దిస్ ఈజ్ ఏ న్యూ ప్రోగ్రామ్, హర్ష్ కుమార్ టాక్స్. హర్ష్ కుమార్ ఏంటి, ఏం మాట్లాడతాడు? హర్ష్ కుమార్ ఎప్పుడు కూడా సమాజం గురించి మాట్లాడతాడు, సమాజ శ్రేయస్సు గురించి మాట్లాడతాడు, సమస్యల గురించి మాట్లాడతారు, అన్యాయాన్ని ప్రశ్నిస్తాడు, అక్రమాల మీద మాట్లాడతాడు. ఎవరన్నా సరే ఆపదల్లో ఉంటే వాళ్ళ తరపున వెళ్తాడు, అవసరమైతే వాళ్ళ తరపున ప్రశ్నిస్తాడు, అవసరమైతే జైలుకు కూడా వెళ్తాడు. అది మీ అందరికీ కూడా తెలుసు. ఎందువల్లంటే నాది తెరచి ఉంచిన విస్తరాకు లాంటిది. నా జీవితంలో రహస్యాలు ఏమి లేవు. నేను నా జీవితం అందరికీ తెరిచిన పుస్తకం లాంటిది. ఎందువల్లంటే చదువుతున్నప్పటి నుంచి, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి కానీ, డిగ్రీ చదువుతున్నప్పుడు కానీ, పీజీ చదివినప్పుడు కానీ, యువజన నాయకుడిగా ఉన్నప్పుడు కానీ, కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నప్పుడు కానీ, ఎప్పుడు చూసుకున్నా సరే నేను ఎప్పుడు అన్యాయాల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను, అక్రమాల మీద దండెత్తుతూ ఉన్నాను. అందుకనే హర్ష్ కుమార్ టాక్స్. దిస్ ఈజ్ హర్ష్ కుమార్ టాక్స్. ఇప్పుడు హర్ష్ కుమార్ మాట్లాడాల్సిన విషయం ఏంటి? ఇక్కడ ఈ హాల్లో క్రీమ్ ఆఫ్ ది సొసైటీ అంటే సొసైటీలో ఉన్నటువంటి ఉన్నతులు, విద్యావంతులు, సంస్కారం కలిగిన వాళ్ళు, కుల మతాలకి అతీతంగా ఉన్నవాళ్ళు, విద్యార్థులు, అలాగే పెద్దలు, నాయకులు, అలాగే అన్ని ఇతర కులాలని గౌరవిస్తూ ఉండే కులాల నాయకులు అందరూ ఉన్నారు ఇక్కడ. ఈ మీటింగ్ ద్వారా నేను ఇవ్వాల్సిన పిలుపేంటి? ఎందుకంటే మన రాష్ట్రం చాలా తీవ్రమైన పరిస్థితుల్లో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక పౌరుడిగా రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి. ఏంటి ఆ విషయాలు అనుకుంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం 10 సంవత్సరాలు అయిపోయింది విడిపోయి. నేను 10వ సంవత్సరంలో ఎంపీగా ఉన్నప్పుడు మరి దారుణంగా ఈ రాష్ట్రాన్ని విభజించారు. అప్పటి నుంచి ఈ రాష్ట్రం అనేక పోటులతో, బాధలతో ఈ రాష్ట్రం చాలా తీవ్రమైన నష్టాల్లో, తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మన కర్తవ్యం ఏంటి? 5 సంవత్సరాలు చూసాం, తర్వాత ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు చూసాం. ఒక రాజధాని కూడా ఈరోజు ఫలానా అన్నది చెప్పలేని దుస్థితి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉందంటే దీన్ని మనం ఏమని అనుకోవాలి? ఇంత మేధావులు కూర్చున్నారు, మనలో మనం ప్రశ్నించుకుంటే ఒక్క రాజధాని లేని రాష్ట్రంగా ఇలాగే ఉండిపోవాలా? ఏంటి పరిస్థితి? ఈ రోజున పేపర్లో వార్తలు చూస్తూ ఉంటుంటే నిన్న మొన్న సెక్రటరియట్ తాకటెట్టేసామన్నారు, అంతకుముందు కేజీఎస్ తాకటెట్టేశారన్నారు, అంతకుముందు విశాఖపట్నం కలెక్టరేట్ తాకట్టేశారన్నారు, విశాఖపట్నం ఎంఆర్ఓ ఆఫీస్ తాకట్టు పెట్టేశారు. ఏంటి తాకట్లు పెట్టడం?
మందు మీద వచ్చే రాబడిని కూడా తాకట్టెట్టేశారంట. అంటే ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్తూ ఉంది? ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్తూ ఉంది? అంటే ఈ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోదా? ఇటువంటి పరిస్థితుల్లో మనం పౌరులుగా మనం చేయాల్సిన బాధ్యత ఏంటి? విద్యార్థులుగా మీరు చేయాల్సిన బాధ్యత ఏంటి? ఈ రోజున పరిస్థితులు ఎలాగున్నాయంటే నేను డైరెక్ట్గా ప్రభుత్వం మీదే చెప్పదలుచుకున్నాను. ఈ రోజున ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్క వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ తప్పితే తగిన ఎవరికి ఎటువంటి ఉద్యోగాలు కూడా లేవు. అందరూ కూడా ఈ రోజున అంగన్వాడీని కానించి, ప్రభుత్వ ఉద్యోగుల కానించి, సర్పంచుల కానించి, మున్సిపల్ చైర్మన్ల కానించి, ఆశా వర్కర్ల కానించి అందరూ కూడా ఈ రోజున ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే అసంతృప్తితో ఉన్నారు. మాకు ఈ ప్రభుత్వంలో న్యాయం జరగట్లేదని రోడ్డు మీదకి ఎక్కారు, ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఉద్యమాలు చేస్తూ ఉన్నా కానీ ఎక్కడ స్పందన అన్నది ఈ రోజున మనకు కనబడతా ఉందంటే ప్రభుత్వంలో స్పందన కనబడట్లేదు. ఎలాగుందంటే పరిస్థితి, ఉద్యోగాలంటే ఒక సలహాదారు మీద ఈ రోజుకి 240 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారంట. ఒక సలహాదారు మీద 240 కోట్లు. అటువంటి పరిస్థితిని మనం ఈ సమాజం ఒప్పుకోవచ్చా? మరి ఈ సమాజం ప్రశ్నించాలి కదా. ఈ రోజున మళ్ళీ మోసం చేయడానికి, మళ్ళీ ఎలక్షన్స్లో మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తయారుగా వస్తూ ఉన్నాడు. ఎలా వస్తూ ఉన్నాడంటే మీకు తెలుసు, క్విడ్ ప్రో అంటే మనం ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అన్న మనిషి ప్రపంచానికి తెలియకముందు ఈ మాటను మనం ఎవరూ కూడా వినలేదు. క్విడ్ ప్రో అంటే నీకు ఇది ఇస్తాను, నాకు అది ఇయ్యి. నీకు ఇగో ఈ భూమి 100 ఎకరాలు తీసుకో, నా కంపెనీలో ఇన్ని వాటాలు, ఇన్ని షేర్లు కొను. దిస్ ఈజ్ క్విడ్ ప్రో. దీని మీద ఒక 70,000 కోట్లు సంపాదించాడని, 1,00,000 కోట్లు సంపాదించాడని దాని మీద కేసులు కూడా ఉన్నాయి. కేసులకి మరి అటెండ్ అవ్వకుండానే ముఖ్యమంత్రి పరిపాలన సాగిస్తూ ఉన్న నేపథ్యంలో ఈ క్విడ్ ప్రో అన్నది ప్రజల మీదకి తీసుకొచ్చాడు. ఎలా ప్రజల మీదకి తీసుకొచ్చాడంటే, మీ ఇంటికి వస్తున్నాడు, మన మురళీ గారి ఇంటికి వెళ్తూ ఉన్నాడు అభ్యర్థి, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అభ్యర్థి మురళీ గారి ఇంటికి వెళ్ళాడు. మురళీ గారి ఇంట్లో లేకపోతే ఇంకొకరి ఇంట్లో, వాళ్ళ ఇంట్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరైనా వైద్యం చేయించుకున్నారా, రేషన్ బియ్యం తీసుకున్నారా, లేకపోతే అమ్మఒడి తీసుకున్నారా, లేకపోతే ఏదన్నా పథకం తీసుకున్నారా, వాహన మిత్ర తీసుకున్నారా, ఏమన్నా తీసుకున్నారా, తీసుకుంటే ఎంత మొత్తం అయింది, ఈ 5 సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వ సొమ్ము ఎంత ఈ ఇంటిలోని వ్యక్తికి ఖర్చు పెట్టాడు, ఎంత పెన్షన్ ఇచ్చారు, ఈ విషయం అంటే ప్రతి ఒక్క ఇంటికి వైసీపీ వాలంటీర్తో సహా ఈ యొక్క అభ్యర్థి వెళ్తూ ఉన్నాడు. అమ్మా జగన్ గారు మీకు మీ ఇంట్లో ఈ అన్ని పథకాల కింద 1,50,000 ఖర్చు పెట్టాడమ్మా 5 సంవత్సరాల్లో. 5 సంవత్సరాల్లో 1,50,000 మీకు ఇచ్చాడమ్మా. మరి మీరు ఏం చేయాలమ్మా? జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలమ్మా. అంటే ప్రభుత్వ సిమ్ ఇచ్చి ఇక్కడ ఓటు తీసుకున్నాడంటే క్విడ్ ప్రో
ఈ రోజున ప్రజల మీద అది ప్రయోగిస్తూ ఉన్నాడు క్విడ్ ప్రో క్వో అన్నది. నేను ప్రభుత్వ సొమ్ము ఇచ్చాను, మీ అందరికీ మీ ఇంట్లో ఇటువంటి సహాయం జరిగింది కాబట్టి మీరందరూ కూడా మాకు ఓట్లేయండి అని చెప్పి ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా మరి డేటా కలెక్ట్ చేసి ప్రతి ఇంటికి ఎవరు ఏ ఇంటిలో ఎంతమంది ఏమైతే తీసుకున్నారో అది టైప్ చేసి ఆ కాగితాన్ని ఇచ్చి మీరు తప్పకుండా ఈ జగన్మోహన్ రెడ్డికే ఓటేయండి అని ఆ వాలంటీర్ చెప్తా ఉన్నాడు, అలాగే అభ్యర్థి చెప్తా ఉన్నాడు. ఇది పరిస్థితి. అసలు గవర్నమెంట్ ఇచ్చింది ఇలాగ లెక్కలు పెట్టుకుని చెప్పొచ్చా? చెప్పి మళ్ళీ ఓట్లు అడగచ్చా? అంటే క్విడ్ ప్రో క్వో అన్నది ఆయనకి సహజంగా మరి ఆయన రక్తంలో ఉంది కాబట్టి ఈ క్విడ్ ప్రో క్వో అన్న దాంతో ఈ రోజున ఆ రకంగా చేస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం నాకు కాలేజీ ఉంది, మీ అందరికీ తెలుసు. ఈ కాలేజీలో చాలా ఇబ్బంది అవుతుంది జీతాలు ఇవ్వడానికి ఉన్నప్పుడు నేను చూసుకుంటే ఒకసారి స్కాలర్షిప్స్ ఏ రకంగా వచ్చినాయని నేను చూసుకుంటే మాకు 1,80,00,000 ఎంతో రావాలంటే ఆయన రిలీజ్ చేసింది 20-30 లక్షలు. ఇంకా 1,60,00,000 ఈ సంవత్సరానికి సంబంధించి బకాయిలు. అలాగే ఇప్పుడు ప్రతి స్కీములోనూ ప్రతి దాంట్లోనూ కూడా ఇదే పరిస్థితి మనకి కనపడతా ఉంది. వైద్య ఆరోగ్యశ్రీ మనం చూసుకున్నట్లయితే తమకు నచ్చిన హాస్పిటల్కి డబ్బులు వచ్చేస్తాయి, వాళ్ళకి చందని హాస్పిటల్కి డబ్బులు రావు. ఏ పథకం మనం తీసుకున్నా, ఇప్పుడు నవరత్నాలని చెప్పి ఆయన 9 పథకాలు ప్రవేశపెట్టాడు. ఈ 9 పథకాల్లో మనం ఏ పథకం గురించి మనం చూసుకున్నా కానీ అన్ని పథకాలలోనూ డొల్లదనం కనబడుతుంది తప్పితే ఆ డొల్లదనం మించిన విషయం ఏం కనబడట్లేదు. రైతు భరోసాలో ఆయన ఇచ్చిన వారి మేనిఫెస్టో మనం చూసుకున్నట్లయితే ఆ మేనిఫెస్టో ప్రకారం ఏం చేయాలంటే కనీస మద్దతు ధరకి ఒక 300 కోట్లతో నిధి ఏర్పాటు చేయాలి. అది ఏమైనా ఏర్పాటు చేశాడా? 12,000 ఇస్తా అన్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 6,000 ఇస్తున్నాడు, చెప్తే 12,000 ఇవ్వట్లేదు. ఇంకా రైతుల్ని మేము అలా చేస్తాం ఇలా చేస్తామని చెప్పి రైతుల విషయంలో దారుణమైన మోసం చేశాడు. మొదటి మోసం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఆయన చెప్పాడు, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు ఈ రోజున మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఎందుకు పనికిరాని బియ్యం తింటున్నారు, నేను వచ్చినట్లయితే మనతో సమానంగా సన్న బియ్యం అందరికీ రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇస్తానని చెప్పి ఎలక్షన్లో చెప్పాడు, పాదయాత్రలో చెప్పాడు, ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాడు. తీరా చూస్తే ఈ రేషన్ బియ్యాన్నే మరొకసారి మిల్లులకు పంపించి దాన్ని మళ్ళీ ఇంకొకసారి ఆడించి మిల్లులకి డబ్బులు కట్టబెట్టడానికి ఉపయోగిస్తున్నాడు తప్పితే టు బి ఫ్రాంక్ మరి సన్న బియ్యం వల్ల ప్రయోజనం అన్నది కుదిరిందా? ఈ రోజున ఒక బియ్యం తప్పితే మరి ఇంతకుముందు గవర్నమెంట్లో ప్రతి పండగకి, ముస్లిం పండగ కానీ క్రిస్టియన్స్ పండగ కానీ సంక్రాంతికి కానీ అన్ని పండుగలకి కూడా మనకి ఈ పీడబ్ల్యూసీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో పీడిఎస్ సిస్టంలో మరి మనకి ఎన్నో పథకాలు వచ్చి ఎన్నో రకాలైనటువంటి సరుకులు వచ్చి ఈరోజు ఒక బియ్యానికి పరిమితం అయిపోయింది తప్పితే ప్రభుత్వం ఇంకేది కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఇంకా అమ్మఒడి 15,000 ఇస్తానని చెప్పి ఈ రోజున 13,000, 2,000 కట్ చేసి ఇస్తామన్నారు. పోనీ ఫస్ట్ ఏమన్నారు అమ్మఒడి అంటే ఇంట్లో 2 ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఇస్తున్నది ఒక్కరికి.
అలాగే ప్రతి ఒక్క నవరత్నాల్లో మనం చూసుకున్నట్లయితే మళ్ళీ పైగా చెప్తాడు, నేను కానీ రాకపోతే ఈ అన్ని పథకాలు ఎవరికి ఇవ్వని పరిస్థితి ఉంటుందంట అని చెప్తా ఉన్నాడు. నువ్వే కదా నాయన ఇన్ని పథకాలు తీసేసినోడివి ఈ ప్రపంచంలో అంటే ఈ భారతదేశంలో ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే నువ్వు తప్పితే ఇంకొక ముఖ్యమంత్రి అన్నవాడు ఎవరు లేరని నేను చెప్తా ఉన్నాను. ఎందువల్లంటే అన్ని వర్గాలని బాధించే నిర్ణయాలు తీసుకున్న పెద్ద మనిషి ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశంలో మరి ఖచ్చితంగా నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి నువ్వే. ఎందువల్లంటే పేద విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంటు పేద విద్యార్థులందరికీ ఇవ్వాలి. ఇంతకుముందు ప్రభుత్వం ఇచ్చింది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చింది. అంతకుముందు కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి గారి ముందు రోసయ్య గారి ప్రభుత్వం ఇచ్చింది. రోసయ్య గారికి ముందు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్ ఇంత రకంగా ఇస్తే నువ్వు వచ్చి సడన్గా మొత్తం అందరికీ తీసేసావు. డిగ్రీ వరకే ఇస్తాను పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అని 77 జీవో ఇచ్చి అసలు పీజీ విద్యార్థులు ఎవరికి, ఇటు అగ్రవర్ణాలు పేదలకు ఇవ్వట్లేదు, దళితులకి ఇవ్వట్లేదు, బీసీలకి ఇవ్వట్లేదు. వీటిలో దళితులకి ఎందుకు ఇవ్వచ్చు అంటే దళితులకి ఇచ్చే సొమ్ములో సగం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఎందుకంటే ఎస్సీ కాంపోనెంట్లో స్టేట్కి, రాష్ట్రానికి, కేంద్రానికి కూడా సరైన వాటా ఖర్చు పెట్టాలి. ఎస్సీలకు సంబంధించిన ఏ నిధులైనా సరే ఆ సగం నిధులు కూడా ఖర్చు పెడతాదని ఎస్సీలకు కూడా ఇవ్వట్లేదు. అసలు మనం కాలేజీలు అనుకుంటే గవర్నమెంట్ కాలేజీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ సిస్టమ్ అన్నది అమలు జరుగుతుంది. మనం చూసుకుంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ సిస్టమ్ అన్నది మనం చూసుకుంటే అసలు దెర్ ఈజ్ నో రూల్ ఆఫ్ రిజర్వేషన్. ఈ మధ్యన పెట్టిన ప్రభుత్వ కళాశాలలో నేను 5 కళాశాలలు ఒకసారి తీసుకొచ్చారని నువ్వు చెప్తా ఉన్నావు. నువ్వు రాజ్యాంగ ప్రకారంగా ఉండాల్సినటువంటి మరి ఈ రిజర్వేషన్ సిస్టంలో సీట్లు ఫిలప్ చేయాల్సి ఉండగా సగం సీట్లు నువ్వు అమ్మేసుకుంటున్నావు. రాజ్యాంగాన్ని కూడా నువ్వు ధిక్కరించి ఈ యొక్క కాలేజీ అడ్మిషన్స్ నువ్వు చేస్తున్నావంటే నువ్వు ఏమనాలి జగన్మోహన్ రెడ్డి? ఇంకా మనం ఏ విషయం చూసుకున్నా కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా అనేకమైనటువంటి విషయాలు మనకి ఉంటాయి. కానీ అన్నీ చెప్పడానికి ఎలాగ టైం దొరకదు. ఇంకా మనం 6 గంటలు అనుకున్నాం, ఇప్పుడు 8 అయిపోతూ ఉంది. కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకుని ఇంకా ఓన్లీ 5 minutes. ఇంకొకటి ఏంటంటే మొన్న నేను వైఎస్ సునీతారెడ్డి ప్రెస్ మీట్ చూశాను. ఆమె ఒక్క మాట అంది. ఆమె అన్నమాట ఏంటంటే ముఖ్యమంత్రి అంటే ప్రజలందరినీ సమానంగా చూసుకోవాల్సిన వాడివి. ముఖ్యమంత్రి అంటే నువ్వు అక్కా చెల్లెళ్ళు అంటావు, అన్నయ్యలు అంటావు. మరి అక్కా చెల్లెళ్ళకి మాకు అన్యాయం జరిగితే నువ్వు దోషులకు ఎందుకు సపోర్ట్గా ఉన్నావు? నువ్వు ముఖ్యమంత్రిగా అందరికీ సమానంగా చూడవలసినవి. మా తండ్రి విషయంలో నువ్వు ఈ రకంగా ఎందుకు చేసావు? నీకు 5:30కి నీకు తెలిస్తే మరి 5:30కి తెలిసిన విషయాన్ని తెలిసినా కానీ మీ టీవీ 10:30 వరకు గుండెపోటుతో నా వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయాడని చెప్తా ఉంది. నువ్వు ఎవరో చెప్పకుండానే వచ్చి గొడ్డలతో చంపేశారు మా చిన్నాన్ని తెలుగుదేశం అని చెప్పి నువ్వు ఎలా చెప్పగలవు? అసలు గొడ్డలతో ఏ రకంగా చంపబడ్డారు అన్న విషయం నీకు ఎలా తెలిసిందని చెప్పి ఆ అమ్మాయి ప్రశ్నిస్తే ఆ అమ్మాయిని ట్రోలింగ్ చేసే పరిస్థితిలో ఈ రోజున మరి ఆ మీడియా ఉంది. ఇటువంటి పరిస్థితులు చాలా డైరెక్ట్గా అమ్మాయి చెప్పింది. అంటే నీకు ఈ యొక్క మర్డర్ విషయంలో వైఎస్ వివేకానంద రెడ్డి ఎవరంటే సొంత బాబాయ్ విషయంలో మరి నిజంగా
ఎవరికన్నా సరే, మనలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికన్నా సరే, ఎవరికైనా బాబాయ్ అని చెప్తే ఎంత పౌరుషం వస్తుందండి, ఎంత కోపం వస్తుందండి. మా బాబాయిని చంపుతాడా, ఆడి సంగతి చూద్దామని అనుకునే పరిస్థితుల్లో నీకు సొంత బాబాయిని చంపినా కానీ ఈ రోజు వరకు కూడా ఆ కేసు దర్యాప్తు పూర్తవ్వలేదంటే ఏమనుకోవాలి? దర్యాప్తు సంస్థల్ని నువ్వు ఏ రకంగా నువ్వు మభ్యపెడుతున్నావంటే మరి ఏమనుకోవాలి? అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. అరే, నేను కచ్చులూరులో బోటు ప్రమాదంలో బోటు మునిగిపోతే ఆ బోటు ఆ రోజున 25 లక్షల క్యూసెక్ల ప్రవాహం ఉంది. ఆ 25 లక్షల క్యూసెక్ల ప్రవాహంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బోటు కదలడానికి పర్మిషన్ ఇవ్వని పరిస్థితుల్లో ఎందుకు పర్మిషన్ ఇచ్చారు అని నేను ప్రశ్నించాను. నేను ప్రశ్నించేందుకు నిజంగానే అక్కడ ఆ యొక్క ప్రవాహాన్ని చూసి 25 లక్షల క్యూసెక్ల ప్రవాహాన్ని చూసి అక్కడ ఉన్న స్థానిక ఎస్ఐ ఆ బోటుని అక్కడ ఆ గుడి ఏదో ఉంటుంది, ఆ గుడి దగ్గర ఆఫ్ చేశారు. ఆఫ్ చేస్తే మళ్ళీ ఆ ఎస్ఐకి ప్రెషర్ ఎస్పీకి ప్రెషర్ ఎవరంటే పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఎవరంటే విశాఖ శారద పీఠాధిపతి. ఆయన ఏదో స్వాములు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అస్తమానం స్వాముల వారి కాళ్ళ మీద పడి ఆశీర్వాదాలు తీసుకుంటాడు. ఎవరంటే ఆయన పేరు? పరిపాలన స్వామ శారదాపేట. ఆ స్వామి పేరేంటి? స్వరూపానంద స్వామి. పాపం ఆయనకి అస్తమానం కాళ్ళ మీద పడి ఆయన్ని ఇంకా వెళ్ళినప్పటి నుంచి బయటకు వచ్చే వరకు కాళ్ళకి దండాలు పెడతానే ఉంటాడు ఆయన మీద. ఆయన శిష్యుడు కాబట్టి ఒకసారి వచ్చి ఇక్కడ మీద ఎవరి మీద యాక్షన్ తీసుకోకుండా ఆ 93 మంది బోటు మునిగిపోతే అంతమందిని అంత ప్రవాహంలో బోటు ఎలా కనిపిస్తారని చెప్పి సింపుల్గా మందలించి వెళ్ళిపోయాడు. అసలు మనిషేనా? అంత ప్రవాహంలో బోట్ని గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వచ్చా? ఇచ్చినందుకు బాధ్యుల మీద చర్య తీసుకోవాలనే కదా నేను గొంతు విప్పి మాట్లాడాను. ఆ రోజు బోటుకి సామర్థ్యానికి మించి ఆ రోజున ఎక్కించారు. 76 మందికే ఉంటే 93 మందిని ఎక్కించారు. ఎక్కించి నేను నీకు ఎలాగొచ్చినాయి 93 అని నేను విషయం నీకు ఎలా తెలిసిందని చెప్పి నన్ను అడిగితే నేను చెప్పాను, మీరు ఎస్ఐ గారు ఫోటోలు తీశారు, ప్రతి ఒక్కరిని ఆ ఫోటోలు బయట పెట్టండి. ఏం చేస్తారు? నోరు మూసుకున్నారు. అమ్మ వీడి వల్ల మనకు చాలా ప్రాబ్లంగా ఉందని చెప్పి నాకు సంబంధం లేని కేసు ఎఫ్ఐఆర్ వేయకూడని కేసులో ఎఫ్ఐఆర్ రాసి 48 రోజులు నన్ను పెట్టారు. నేను దాని మీద బుక్ రిలీజ్ చేయబోతున్నాను. అంటే ఎటువంటి వ్యవస్థల మీద ప్రభుత్వం యొక్క ఒత్తిడి ఏ రకంగా ఉంది? ఇంతకుముందు ఇదే పరిస్థితి ఉందా? ఇంతకుముందు ఈ పరిస్థితులే ఉన్నాయా రాష్ట్రంలో? పోలీసు వ్యవస్థ మరి ఐఏఎస్ ఐఆర్ఎస్ లాగా తయారైపోయి వ్యవస్థలన్నీ కుళ్ళిపోయి వ్యవస్థలన్నీ చెడిపోతే మనం ఎందుకు ప్రశ్నించకూడదు? ఈ సమాజం అంతా ప్రశ్నించి నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది. అక్కడ బాబాయిని గురించి మనం చనిపోయాడని చెప్పి మనం చెప్తా ఉంటే కోడికత్తి శ్రీను, ఆ కోడికత్తి శ్రీను దళితుడని చెప్పి అతనికి భుజం మీద చిన్న గాయం అయితే అతను చెప్పాడు, అతను నాతో జైల్లో కలిసినప్పుడు, నేను ఇటువంటిది ఏమన్నా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి నెగ్గుతారేమో అని చేశాను సార్. నేను ఒక ఉత్తరం రాసుకున్నాను, అది బయట పెడతారని చేశారని అనుకున్నాను. తీరా చూస్తే పరిస్థితి ఏంటంటే అతన్ని 5 సంవత్సరాలు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు కూడా జైల్లోనే ఉండాలి. బాబాయ్ హత్య, కోడికత్తి శ్రీను, ఈ రెండూ తెలుగుదేశం చేసినాయి. ఈ రెండు తెలుగుదేశం వాళ్ళు చేయించారు నా మీద. ఈ హత్యా ప్రయత్నాలు చేయించారు, నా కుటుంబంలో మనిషిని చంపేశారు. కాబట్టి మీరందరూ నా తరపున ఉండండి, నన్ను గెలిపించండి అని చెప్పి మన సింపతి పొందడానికి ఆయన ప్రయత్నం చేసి అధికారంలోకి వచ్చాడు. ఈ 2 కేసుల్లోనూ
మనకి నిజాలు చాలా క్లియర్గా తెలిసిపోయింది. మరి ఇప్పుడు మళ్ళీ అంటున్నాడు పెత్తందారులకి సామాన్య ప్రజలకి పోటీ. ఎవరయ్యా పెత్తందారులు? మీ యొక్క సామ్రాజ్యంలో విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంకొక రెడ్డి ఎవరు, వైవి చూసారా? పెత్తందారులు అనగానే మొత్తం అందరూ కూడా అలా చెప్పేస్తున్నారు. మంత్రులు ఎవరైనా చెప్పండి బాబు, మంత్రులు ఎవరికి తెలియదు ఈ పెత్తందారులు అంటున్నారు. మరి పెత్తందారులకి మనకి ఫైటింగ్ అంటాడేంటి, యుద్ధానికి సిద్ధం అంటాడు. నువ్వు జరుపుతున్నది పెత్తందారీ వ్యవస్థతో నువ్వు పరిపాలన చేస్తూ ఉన్నావు. నువ్వు అక్కడే కూర్చుంటావు, ఒక్కడే మాట్లాడుతావు. కానీ అసలు డిప్యూటీ సీఎంలకు కానీ లేకపోతే మంత్రులకు కానీ వాల్యూ అన్నది ఒక మంత్రి ఒక సమీక్ష సమావేశం జరపడం కానీ ఎక్కడ చూడని పరిస్థితి. ఇవే సమావేశాలు మనం సమాజంలోకి తీసుకెళ్ళాలి. ఇవే ప్రశ్నల్ని మనం సంధించాలి. ఇవే మనం ప్రచారం చేయాలి. అందుకనే నాయకులందరినీ తీసుకుని వచ్చి ఒకసారి మీతో మాట్లాడాలి అని చెప్పి నేను ఈ సమయం ఇది తీసుకున్నాను. మీరెంతో ప్రేమతో ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతతో, ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు, మీ అందరికీ కృతజ్ఞతతో సెలవు తీసుకుంటూ జై భారత్, జై భీమ్.